ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము మేషరాశి నుంచి ప్రారంభించినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ వారము చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం చాలా అనుకూలంగా ఉంది, లాభదాయకంగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది. సంతానం మీతో ముఖ్యంగా ప్రేమగా ఉంటారు. అదేవిధంగా వృత్తి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు ఆదివారము సోమవారము కనిపిస్తుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అన్నది మనకి 2 రోజులు మేషరాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారము బుధవారము ఈ 2 రోజులు కనుక ఈ వారంలో చూసినట్టయితే మేషరాశి వారికి 2 రోజులు ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా దూర ప్రయాణాలు లేదా దగ్గరి ప్రయాణాలు కానీ ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణాల్లో కూడా కాస్త కష్టాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కనుక ఈ 2 రోజుల్లో ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ఆ ప్రయాణాలకు తగినటువంటి ప్లానింగ్ను ముందుగానే చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే ఈ 2 రోజులు కాస్త ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి. ఇతరులతో గొడవలు పెట్టుకోకండి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు మళ్ళీ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా మీకు సహోద్యోగులు కూడా మంచి సహాయ సహకారాలు ఈ 3 రోజులు అందిస్తారు. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో పెరుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము సోమవారము అదేవిధంగా గురువారము శుక్రవారం శనివారం ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగడానికి మీరు హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు పాలు పెరుగు తేనె అదేవిధంగా నెయ్యి చక్కెర బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే
మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని గనక లేదా నువ్వుల నూనెతో గనక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.